అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం 9 కేజీల గంజాయి స్వాధీనం 4 యువకుల అరెస్ట్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం పరిధిలోని పోలవరం మండలం మురమల్ల పుష్కర ఘాట్ వద్ద 9 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని 4 యువకులను అరెస్టు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు మురమల్ల పుష్కర ఘాట్ వద్ద గంజాయి కలిగి ఉన్నట్లు గుర్తించిన పోలీసులు తనిఖీలు నిర్వహించి 4 యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 9 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన 4 3 పాత నేరస్తులుగా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మరొక వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. గంజాయి కలిగి ఉన్నా, సేవించినా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. జిల్లాలో గంజాయి నిరోధానికి కఠిన చర్యలు తీసుకుంటామని, అసాంఘిక కార్యకలాపాలను ఉపేక్షించేది లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎస్ఐ గారు రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది. వారి దగ్గర నుంచి సుమారు 9 కేజీలు గంజాయి వారి దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం అయింది. వీళ్ళందరూ కూడా 4 కూడా ఎవరో చదువుకోవట్లేదు. 4లో 2 వచ్చి ఐపోలవరం మండలం మురమల్ల గ్రామానికి చెందినవారు. ఒకలేమో కేసిన్ కుర్రు, ఇంకొకరు వచ్చి అల్లవరం మండలం తుమ్మలపల్లి గ్రామానికి చెందిన వాళ్ళు. ఈ 4ని అరెస్ట్ చేయడం అయింది. ఇంకొక వ్యక్తి పరారీలో ఉన్నాడు. అతను కూడా త్వరలోనే పట్టుకుని కోర్టు ముందు ప్రవేశపెడతాం. ఈ 4ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఫర్దర్గా వీళ్ళని 3వ కోర్టు ముందు ప్రవేశపెట్టి రిమాండ్ చేయడం జరుగుతుంది. 3 మీద పాత కేసులు ఉన్నాయి. ఒక అతని మీద 4 కేసులు, ఒకని మీద ఏమో 1 కేసు ఉంది. ఇంకొక అతని మీద మొత్తం 5 కేసులు ఉన్నాయి. వీళ్ళు 4లో 3 పాత నేరస్తులు. అంతేకాకుండా వీళ్ళెవరో కూడా చదువు మానేశారు. ఎవరికాళ్ళు కూలి పనులకు వెళ్ళడం, వేరే వర్క్స్ చేసుకుంటూ ఉన్నారు. వీళ్ళందరూ నేరస్తులు అవడం వల్ల గతంలో పరిచయాలు ఉన్నాయి. ఇందులో ఒక అతనికి ఆల్రెడీ గంజాయి రవాణా చేసినట్టుగా ఒక కేసు కూడా ఉంది. వీళ్ళందరూ కూడా ఏంటంటే గత నెల 5వ తారీఖున ఒరిస్సా వెళ్ళి అక్కడ ఈ గంజాయి అనేది కొనుగోలు చేసి ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఈరోజు వాళ్ళు పంచుకునే క్రమంలో ఐపోలవరం పోలీసు వారికి సమాచారం రావడంతో రైడ్ చేసి పట్టుకున్నాం.